అండి అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వేటస్ ఫ్యామిలీ. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మా రోహన్ అయితే కొంచెం అప్సెట్ లో ఉన్నాడు అనమాట. నిన్న 2 రోజులు ఫంక్షన్ లో తిరిగి అలసిపోయి ఇప్పుడు మళ్ళీ ఫంక్షన్ కావాలంటున్నారు. మనకు ఫంక్షన్లు కావాలన్నప్పుడు ఎవరు పిల్లరు కదా, వాళ్ళు పిలిచినప్పుడే మనం వెళ్ళాలి. సో ఆ 2 రోజులు అయితే బాగా ఫుల్ గా ఎంజాయ్ చేశాడు. ఇంకా మా రిలేటివ్స్ అందరిలో కల్లా రోహన్ పేరు అయితే ఒక నోటెడ్ అయిపోయింది అనమాట. ఎక్కడ చూసినా రోహన్ పేరే వినిపిస్తా ఉంది. ఎందుకంటే అక్కడ గొడవ చేసేది రోహనే కాబట్టి. ఎక్కడికి వెళ్ళారు చెప్పండి? మా మామయ్య వల్ల అబ్బాయి మ్యారేజ్ అండి. అంటే మా జనరేషన్ లో మా తమ్ముడు పెళ్లి లాస్ట్. సో ఆ పెళ్లిలో రోహన్ బాగా ఎంజాయ్ చేశాడు. బాగా ఎంజాయ్ చేశాడు 2 రోజులు అనమాట. ఇంకా ఫుల్ డే అండ్ నైట్ కంప్లీట్ గా ఎంజాయ్మెంట్ లోనే ఉన్నాడు రోహన్. అదే మనిషి ఇంకా ఎంజాయ్మెంట్ లోంచి బయటికి రాలా. మళ్ళీ ఇక్కడ ఫంక్షన్స్ ఉన్నాయి చెప్పు అంటున్నాడు. ఈయనకి ఫంక్షన్స్ కావాలంటే జనాలు పెడతారు. అది ఈయన ఫంక్షన్స్ అని చెప్పి ఆడ తీసుకెళ్తాం, జనం కొడతారు. సో ఇంకో విషయం ఏంటి అంటే మా ఛానల్ వచ్చి, అంటే మా అనద్దు, మన ఛానల్ వచ్చి మెయిన్ గా ప్రత్యేకించి ఏంటి అంటే సింపుల్ గా ఎలా కుక్ చేసుకోవాలి అంటే మెయిన్ గా మీరు చూస్తూనే ఉంటారు. ఒకటే ప్యాన్, ఒకటే గిన్నె, ఒకటే గరిట, వీటితోనే సింపుల్ గా ఎలా చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే వెజిటబుల్స్, అలాగే మన ఇంట్లో ఉండే దినుసులని కానివ్వండి, లేకపోతే మా పసుపు, ఉప్పు, కారం, వీటితోనే సింపుల్ గా, అంటే ఏదో హెడ్ లైట్స్ పెట్టి ఏదో ఫోకస్ గా చూపించేటప్పుడు వాళ్ళు బాగానే ఉంటది, మళ్ళీ మనకు చేసుకునేటప్పుడు అంత కుదరదు. సో అలా కాకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే సింపుల్ గా ఎలా ఈజీగా టేస్టీగా, అంటే మనకి బయట చూసుకున్నప్పుడు బయట అంత, అంటే మనకి బయట ఏదైనా ఒక కర్రీ కానీ ఏదైనా కొన్నప్పుడు 100 రూపీస్ ఉంటుంది. అది 100 రూపీస్ పెట్టుకున్నా వాళ్ళు అందులో ఏది వాడతారో ఎలాంటివి వాడతారో మనకైతే తెలీదు. టేస్ట్ అలానే తెచ్చుకుంటామా ఇంట్లో ఇద్దరికే వస్తుంది. సో 100 రూపీస్ పెట్టి మనం ఇంట్లోనే టేస్టీగా, ఇప్పుడు సపోజ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక వంకాయలు ఉన్నాయనుకోండి, వంకాయలు కర్రీ చేస్తారు, కానీ ఆ వంకాయలు పుచ్చులు ఉన్నాయా ఏమున్నాయా ఏం చేశారు డైరెక్ట్గా వేసేస్తారు అనమాట. అది మనం తినేటప్పుడు మనకు తెలీదు, ఎందుకంటే అది మగ్గిపోద్ది. ఇంకా నాలాంటి సూక్ష్మదర్శిని కళ్ళు ఉంటే మాత్రమే అక్కడ లోపల ఏమైనా పురుగులు ఉన్నాయా అలాంటివి కనిపిస్తాయి, లేకపోతే కనిపించదు. సో అలాంటివి ఉన్నాయి. మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి, అదే 100 రూపీస్కి మన ఇంట్లో చక్కగా 2 పూటలు కూడా తినచ్చు కదా. సో అలా ఎలా ప్రజెంట్ చేయాలి, ఎలా చేసుకోవాలి అన్నది మన ఛానల్ యొక్క ప్రత్యేకత అండి. సో మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే సపోర్ట్ మాకెంతో ఉపయోగపడుతుంది. సో ఇవాళ అయితే మాది దోశనండి రెసిపీ. బ్రేక్ఫాస్ట్ అయితే దోశ అయితే తినేసాము. అయితే ఇంకా ఈ రోజు ఏం చేశానంటే నేను కారం చేసామండి. స్పెషల్గా ఏంటి అంటే ఎప్పుడు మనం పల్లి కొబ్బరి కారం చేస్తాం కదా, మొన్న ఒకసారి అవిసె కారం చేసుకున్నాము. అలా కాకుండా ఇప్పుడు పల్లి కొబ్బరి కారంలోని కొన్ని అవిసె గింజలు అయితే యాడ్ చేశానండి. అది కూడా ఆ కారం కూడా రెసిపీ అయితే మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. కారం మాకు ఒకసారి చూపించండి, అంటే నెక్స్ట్ బ్లాగ్లో నేను కవర్ చేయడానికి ట్రై చేస్తాను. మా బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయిందండి. ఇంకా వెదర్ కూడా దాదాపు ఎండలు అయితే అయిపోయినాయి అనే చెప్పాలి, చాలా చల్లగా అయితే వచ్చింది. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, సో వేడివేడిగా టీ పడితే కనుక హాయిగా ఉంటుంది కదా. మీకు ఇవాళ స్పెషల్గా క్యారమెల్ టీ ఎలా సింపుల్గా చేయాలో చూపిస్తాను. క్యారమెల్ టీ అంటే ఫస్ట్ షుగర్ యాడ్ చేస్తామండి. నేను ఏ గిన్నెలో అయితే టీ పెడతానో ఆ గిన్నెలో అయితే షుగర్ యాడ్ చేస్తున్నాను. ఇంకా చూడాలి, మా వారైతే మామూలుగా అయితే అసలు షుగర్ ఇష్టపడరు. సో ఇవాళ నేను ఫస్ట్ వేయటమే షుగర్ వేసాను. ఇంకా ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది, టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనకు అర్థమైంది. సో ఫస్ట్ నేను ఒక 2 స్పూన్ల షుగర్ అయితే యాడ్ చేశాను అనమాట. అది ఇంకా గంట తీసుకొని కలుపుకుంటూ ఉండాలి. అంటే ఇప్పుడు ఒక పాకంలాగా ఫామ్ అయింది కదా, చూడండి. చూడండి మెల్ట్ అయ్యి మనకి పాకం ఎలా వస్తుంది అలా వస్తుంది కదా. సో అలా చేయాలి, మాడింది అనుకోవద్దండి. అంటే మామూలుగా అయితే వైట్ షుగరే ఇలా కన్వర్ట్ అయింది, కానీ మాది ఇంకా బ్రౌన్ కదా, అందుకని మనకి కొంచెం థిక్గా కనిపిస్తుంది. చూసారు కదా, షుగర్ అయితే మొత్తం మెల్ట్ అయిపోతూ ఉంది. మొత్తం షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇందులో అయితే నేను టీ పొడి యాడ్ చేస్తున్నాను. టీ పొడి యాడ్ చేసిన తర్వాత టీ పొడి కూడా కలుపుకోండి. ఇప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. టీ పొడి అను షుగర్ కలిపి ఒక్కసారి 2 సార్లు అయితే బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత అప్పుడు పాలు యాడ్ చేసుకుందాం. పాలు చిక్కటివి అయితే నీళ్లు పోసుకోండి, లేదు అంటే డైరెక్ట్ పాలే పోసేసుకోండి. ఇదిగా ఉడుకుతుంది కదండి. ఇంకా నేను ఇందులో ఒక 2 ఇలాచీ తీసుకున్నాను, అలాగే 2 లవంగాలు తీసుకున్నాను.
చూడండి ఎంత కలర్ కూడా బాగా వచ్చింది. అదే చూడండి, అదే మరి టేస్ట్ అంటే. ఇంక ఇప్పుడు కొంచెం సేపు కాగబెట్టుకున్నాం అనుకోండి ఇంకా సరిపోతుంది. సో టీ అయితే మరుగుతున్నాయండి, ఇంకా మా వారే చెప్పాలి ఎలా ఉంది టేస్ట్ అని. కానీ పోస్తున్నాను. టీ అయితే అదిరిపోయిందనే చెప్పాలండి. ఎందుకంటే నేను మామూలుగా అయితే ఒక 2 స్పూన్ల టీ పొడి యాడ్ చేస్తాను. ఇందులో 1 స్పూన్ యాడ్ చేస్తేనే చూసారు కదా ఎంత కలర్ థిక్గా వచ్చింది కదా. అలాగే ఇప్పుడు మీరు టీ తాగుతుంటే ఇది టీ అని ఎవరు అనరు, తాగిన తర్వాత అది కాఫీ టేస్ట్ లాగా మారిందనమాట. ఇంకా మా వారు చెప్పాలి. అదే లేదు, టీ పొడి మనకి పందార పాకంలో మగ్గింది కదా. అవును, ఆ మగ్గినప్పుడు ఆటోమేటిక్గా అది టేస్ట్ మారిపోయింది. అది ఇప్పుడు నేను టేస్ట్ చూస్తే అది మామూలుగా మనం రెగ్యులర్గా తాగే టీ లాగా అయితే లేదు అది. అవును, ఇది కొంచెం ఎట్లయినా నీకు డిఫరెంట్ టేస్ట్ వచ్చింది. అంటే కొత్తగా కొంతమంది టీ ప్రియులు ఉంటారు, వాళ్ళకి ఏంటంటే నేను కొత్తగా ట్రై చేయాలి టీ అనుకున్నప్పుడు ఇలాంటి క్యారమిల్ టీ ఏలేదు, పందార వేసుకునే బదులు మనం పందారని మరిగించి పాకంలాగా చేసుకొని దాంట్లో టీ పొడిని మరిగించాం కాసేపు. ట్రై చేయొచ్చు, కానీ నాలాంటి వాళ్ళకైతే సెట్ అవుతుంది, నీలాంటి వాళ్ళకి సెట్ అవుతాయి. తప్పకుండా టీ ప్రియులు అయితే ట్రై చేయాలి. మా వాళ్ళకైతే ఇంకా ఫంక్షన్ ఫీవర్ అంటాం కదా, ఆ ఫీవర్ అయితే బాగాలేదండి. అంటే మొన్న ఆ రోజు అక్కడ గోంగూర పచ్చడి చేశారనమాట, చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా అందుకని చెప్పి ఇంకా మా వారు వాళ్ళు నాకు చెప్పకుండా మార్కెట్ నుంచి గోంగూర తీసుకొచ్చారు. సో అదైతే ఫస్ట్ నేను ఒక 2 సార్లు అయితే కడిగి పెట్టేశానండి. ఇంకా అదే స్టైల్లో కావాలంటే సో అక్కడ నేను వాళ్ళని అడిగి సో ఎలా చేశారు, ఎలా టేస్టీగా చేయాలి అనేది నేను మీకు కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే గోంగూర కడిగి, అంటే మాకు ఏంటి అంటే ఒకటే కట్ట అమ్ముతారు, ఆ కట్ట పెద్దదనమాట. ఇక్కడ అట్లా కాదు, చిన్న చిన్న కట్టలుగా 10కి 20కి ఇస్తారు కదా. సో మా కట్ట సైజు చెప్తే 20కి 8 ఇచ్చారా, 20కి 8 ఇచ్చారండి. కానీ చూసారు కదా ఇంతే వచ్చింది. అది పేరుకి 8 ఏముండదు, అంటే మన కట్ట సైజులో హాఫ్. మనకు ఆంధ్ర వైపు సపోజ్ చిలకలూరుపేటలో అనుకో 20 రూపాయలకి పెద్ద కట్ట వస్తుంది. అది ఆ కట్టలో సగం అన్నా అట్లా వస్తుంది రంగా అంతే అనుకో. కాకపోతే వీళ్ళు కొంచెం స్టైల్గా ఏదో ఎక్కువ కట్టలు ఇచ్చాం అన్నట్టు పెడుతుంటారు. అయితే గోంగూర ఏంటి అంటే చాలా మంది ఇష్టపడరు కదండి, ఎలర్జీ వస్తుంది అలా కాదు. ఇప్పుడు మనకి సీజన్ కూడా మారుతుంది కదా, సో బాడీకి కొంచెమైనా పులుపు కావాలి. ఆ పులుపు ఏంటి అంటే మనకి ఇమ్యూనిటీ పెంచాలి. ఈ సీజన్ మారేటప్పుడు జనరల్ గా ఫీవర్స్ అని లేకపోతే జలుబులని దగ్గులని ఏదో ఒకటి వస్తూ ఉంటాయి పెద్దవాళ్ళకి కానీ పిల్లలకి కానీ. సో వాటిని తట్టుకోవాలి అంటే మన బాడీకి అయితే ఇమ్యూనిటీ కావాలి కదా. సో గోంగూర అయితే ఆహారంలో కంపల్సరీ చేర్చుకోవాలి. ఇలా చేర్చుకుంటేనే మనం వచ్చే సీజనల్ డిసీజ్ నుంచి కొంచెం బాడీ అయితే రెసిస్టెన్స్ ఉంటుంది. సో అందుకని అందరూ గోంగూర అనగానే ఎలర్జీ వద్దంటారు కదా, కాదండి, మనకు ఆహారంలో అయితే గోంగూర కంపల్సరీ కావాలి. సో ఈ గోంగూర అయితే తీసుకున్నాను. దీనికి తగ్గట్టు కారం, ఎంత కారం కావాలి అంటే అన్ని ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి. మా ఎండుమిర్చి అయితే కారం ఘాటుగానే ఉంటుంది. సో అందుకని కొన్నే తీసుకున్నాను. ఇంకా ధనియాలు, జీలకర్ర, కొన్ని మెంతులు వేసుకున్నాను. సో ఇంకా ప్రొసీజర్ అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఏంటి అంటే గోంగూర 1కి 2 సార్లు కడుక్కోండి, ఎందుకంటే దానికి ఇసుక ఉంటుంది కదా, అది మనకైతే కనిపించదు, అంతా క్లీన్ గానే ఉన్నట్టు ఉంటుంది కదా. సో నేనైతే అంతా కడిగేసి ఒక చిల్లుల బొచ్చుకైతే వేసి పెట్టేసాను అనమాట. సో ఈ లోపల వాటర్ అయితే ఇది అవుతాయి. సో గోంగూర అయితే ఆరబెట్టే పని ఏం లేదండి, ఫ్రెష్. అంటే మనం ఏమంటాం ముదురు గోంగూర, లేత గోంగూర అంటాం కదా, లేత గోంగూర అయితే పచ్చడి అయితే బాగుంటుందండి, అందుకని లేత గోంగూరే తీసుకొచ్చాము. స్టవ్ మీద ప్యాన్ అయితే పెట్టానండి. అంటే ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేశాను. అది ఓన్లీ మిరపకాయలు వేగడం వరకే. ఫ్లేమ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి కదా, మాడిపోయినాయి అంటే టేస్ట్ అయితే మారిద్ది. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి ఎండుమిర్చి అయితే దోరగా వేయించుకోండి. ఎండుమిర్చి అయితే వేగినాయండి. నేను కుక్కర్ గిన్నెలో మిక్సీ గిన్నెలోకి డైరెక్ట్ తీసేసుకుంటున్నాను. చూసారు కదా ఇలా వేగాలి, మరి మాడిని అంటే టేస్ట్ బాగుంటుంది. సో ఇంకా ఆయిల్ ఉంది కదండి, ఇంకా అదే ఆయిల్లో ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవి కూడా తీసుకుంటున్నాను. అవి కూడా వేయించుకోవాలండి బాగా. చూడండి ధనియాలు అలాగే జీలకర్ర, మెంతులు అన్నీ అయితే వేగాయండి. మనం ఏదైతే మిక్సీ జార్లో ఇందాక ఎండుమిర్చి వేసుకున్నామో అందులోకే తీసేసుకుంటున్నాను అనమాట. ఇవి కూడా ఈ ప్యాన్లో అన్నీ తీసేసాం కాబట్టి ధనియాలు, జీలకర్ర. సో ఇందులోనే ఇంకొక 3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నానండి.
ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం ఏదైతే ముందు కడిగేసి పెట్టుకున్నామో గోంగూర అదంతా ఇందులో వేస్తున్నాను. ఇది మొత్తం నూనెలోనే మగ్గించుకోవాలండి. అది అందుకే లేతాకు అన్నాను కదా ఇందాక, లేతాకు అయితే తొందరగా మగ్గిపోయింది. అదే ముదిరాకు అనుకోండి అంటే ఈ లేతాకు ఏంటి అంటే మనం కలిపే కొద్దీ ఫైన్ పేస్ట్ లాగా అయిపోయింది అనమాట. అదే ముదిరాకు అయితే అవ్వదండి. అందుకని నేను మీకు ఈ గోంగూర పచ్చడి టేస్ట్గా రావాలి అంటే దానికి లేతాకే కావాలని చెప్పింది. సో ఈ నూనెలో మగ్గిస్తున్నాను అనమాట. 1-2 సార్లు కలుపుకున్నామంటే మొత్తం ఆయిల్ అంతా గోంగూరకు పడుతుంది. గోంగూర ఆకు కూడా తొందరగా మగ్గిపోయింది. మిక్సీ జార్లో వేసుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు అయితే ఆరిపోయాయండి. ఇంకా నేను మనకి రుచికి తగినంత కల్లుప్పు అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది అంతా ఆరిపోయింది కదా, ఇంకా ఒకేసారి మిక్సీ అయితే పట్టుకొని కారం పట్టేసుకుందాం. చూసారు కదండి, ఆ కిందాక మనం వేసినప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది అనేది మొత్తం మగ్గిపోయింది కదా. ఇది మొత్తం ఫైన్ పేస్ట్గా లాగా అయిపోయింది అనమాట. కానీ కొంతమంది ఏం చేస్తారంటే ఈ ఆకుని మిక్సీలో వేసుకుంటారు. ఆకుని మిక్సీలో వేసుకుంటే అసలు టేస్ట్ బాగుండదండి. ఇలా ఉంటే ఏంటంటే అక్కడక్కడ గోంగూర ఆకు కూడా తగులుతూ ఉంటుంది. చూసారు కదా, మొత్తం నుజ్జు అయిపోయింది అనమాట. ఇంకా వేగాల ఇది, ఇంకొంచెం ఇంకా మనకంటే ఈ కాడలు అలా ఏం కనిపించకుండా మొత్తం కలిసిపోవాలి. ఇంకొంచెం మెత్తపెడితే అప్పుడు ఇక నువ్వు మనం ఏదైతే కారం వేసి పెట్టుకున్నామో ఆ కారం ఇందులో కలిపేసుకుంటాం. ఇంకా అంతేగాని అదే ఇది మిక్సీ ఏమి వెయ్యం. అందుకే నేను లేతాకు అని చెప్పింది. గోంగూర అయితే మగ్గిపోయింది కదండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారం అయితే ఇందులో వేసేస్తున్నాను. మన కారం కూడా దీనికి తగ్గట్టే వేసాం కదా, సో అంతా వేసేస్తున్నాను మొత్తం. ధనియాలు, మెంతుల వాసన అయితే బాగా వస్తుంది. అంతే సింపుల్గా ఇంకా మొత్తం కలిపేసుకుంటే మనకి ఇది నిల్వ కూడా ఉంటుంది అనమాట. అంటే మనం వాటర్తో కడిగి పెట్టినా మొత్తం నూనెలోనే మగ్గించాం కాబట్టి ఎటువంటి ఇది లేకుండా 1 వారం రోజులు అయితే పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. చూసారు కదా ఎంత కలర్, స్మెల్. ఇప్పుడు ఉప్పు అన్నీ ఆల్రెడీ దాని కారంలో వేసుకున్నాం కదా, అది ఇప్పుడు ఇంగువ ఏమైనా వేసుకుంటాం. ఇప్పుడు తాలింపు పెడతాను. ఓకే, పచ్చడి అయితే నాకు కన్సిస్టెన్సీ వచ్చేసింది, చక్కగా మెత్తబడిపోయింది. నువ్వు వేసిన మసాలా అంతా కలిసిపోయింది దాంట్లో. అవును, చూడండి గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా మనం తాలింపు పెట్టేసుకుందాం. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదా. మనకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలానే చేస్తారు, కానీ మనకు రాదు. చూసారు కదా ఎంత సింపుల్గా ఈజీగా అయిపోయిందో. మనకి పెళ్ళిళ్ళలో ఇలానే చేస్తారు. అవును, కొన్ని చోట్లేమో గోంగూర పులుసు కూర వేసేవాళ్ళు ఎవరు లేరులే, కానీ ఇప్పుడు ఇక ఇలా చేసుకోవడమే. ఆ పులుసు కూర అయినా ఉడకబెట్టి చేస్తారు కదా, అంతే. దానివల్ల ఇది ఉడకబెట్టి దీంట్లో మసాలా అంటే ఏం లేదు, అన్ని నార్మల్ దినుసులే కాబట్టి ఎండుమిర్చి వేసుకున్నాము. ఇక ధనియాలు, మెంతులు, జీలకర్ర వేసుకున్నాం. నాకైతే ఆ భోజనాల్లో వడ్డించే పచ్చడిలాగే ఉంది నాకైతే గోంగూర పచ్చడి. తాలింపు పెట్టేసే మరి స్టవ్ ఆపేస్తున్నా. చూడండి ప్యాన్ అయితే పెట్టాను, అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఈ బాండీ గుర్తుందా నీకు? బాండీ డీమార్ట్ బాండీ కాదు, నాకు దొరికిన ఫస్ట్ క్లయింట్ ఇచ్చిన డబ్బులతో కొనుక్కున్నా. ఓకే ఓకే, ఆయన అమెరికాలో ఉంటాడు కదా. చిన్నులపాయ రెబ్బలు యాడ్ చేస్తున్నాను. కొంచెం కరివేపాకు చిటపట్లు ఆడుతుంది. కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను. అట్లాగే కొంచెం ఇంగువ. ఏ రెసిపీ అయినా సరే ఇంగువ లేకపోతే టేస్ట్ ఉండదు. చిన్నపాయలు బాంబులు పేలినట్టు పేలుతున్నాయి, జాగ్రత్త. పేలుతున్నాయి, ఆపేసా. ఇంకా స్టవ్ వేగినాయి, అన్ని వేగినాయి. ఓకే, ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో తాలింపు అయితే కలిపేద్దాం. ఇంకా అయిపోయినట్టేనా? అంతే. ఓకే, ఇక తినేయడమే. ఇంకా అంతే, తినేయడమే. మధ్యాహ్నం గోంగూర పచ్చడి అయితే అదిరిపోయిందండి. ఇంకా మా పిల్లలకి కూడా నచ్చిందంటే చెప్పుకోవాలి, అంత బాగా వచ్చిందనమాట. ఇంకా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా ఈ సంవత్సరం అయితే ఎండాకాలం తొందరగానే ముగిసింది అనుకోవాలి. మరి వర్షం పడుతుంది, మరి చల్లగా ఉంది. అందరికీ వేడివేడిగా ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా.
సో అందుకని ఇంకా అంటే మా పిల్లలు కూడా తొందరలోనే హాలిడేస్ అయిపోతున్నాయి, ఇంకా వాళ్ళైతే స్కూల్కి పరిగెత్తాలి కదా. సో అందుకని నేనైతే ఎగ్ బోండా చేద్దాం అనుకుంటున్నా. ఏముంది ఎగ్ బోండా ఎప్పుడు చెప్పేదాకా అక్క, ఏం చేస్తావు దాంట్లో, ఎగ్ ఉడకబెట్టి అందులో శనగపిండిలో ముంచేయటమే అనుకుంటారేమో. కాదండి, మనం చేసే విధానం మనం ఇష్టంగా చేస్తా ఉంటే దాని టేస్ట్ కూడా మరింతగా ఎక్కువైద్ది అని చెప్పడానికి గోంగూర పచ్చడి దానికి ఉదాహరణ. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఇంకా మనం అయితే అది గోంగూర పచ్చడిని వదిలేసి ఎగ్ బజ్జీలోకి అయితే వెళ్ళిపోదాం. సో మసాలా ఎగ్ బోండాకి మెయిన్గా ఏంటి అంటే ఎగ్స్ అయితే ఉడకబెట్టి పెట్టానండి. ఇంకా మనం పైన షెల్స్ తీసేయాలి. సో ఇక్కడ ఈ షెల్స్ తీసేటప్పుడు ఒక చిన్న ట్రిక్ ఏంటి అంటే, ఫస్ట్ మనం ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం సాల్ట్ వేసుకోండి. అది మాకు తెలిసిందే అంటారా. సో అదే అలా వేసిన తర్వాత ఆ నీళ్లు, వేడి నీళ్ళు ఉంటాయి కదా, అవి తీసేసి చన్నీళ్ళలో పెట్టుకున్నాం అనుకోండి, షెల్ అయితే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా కొత్తిమీర అయితే ఫైన్గా చాప్ చేసి పెట్టాను, అలాగే చిల్లీ పెట్టాను, పసుపు, కారం, సోడా ఉప్పు, జీలకర్ర పొడి, గరం మసాలా. చూడండి 3 eggs కాబట్టి 3 eggsని నేను 6 parts గానే చేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే ఒక్కో ఎగ్ని 3 parts అయినా చేసుకోవచ్చండి. సో నేను దానికి తగ్గట్టే వేస్తున్నాను. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే, మనకి కొంతమంది ఏమో పూతపిండి ఎక్కువగా ఉన్నా ఇష్టపడతారు. మా హస్బెండ్ లాంటి వాళ్ళు అయితే పూతపిండి ఆయనకి పలచగా ఉండాలన్నమాట. సో నేను దానికి తగ్గట్టే కలుపుతున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను, జీలకర్ర, కొంచెం గరం మసాలా, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం సోడా ఉప్పు, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర తరుగు, అలాగే కొంచెం పచ్చిమిర్చి. సో ఒకసారి మొత్తం అయితే కలుపుతున్నానండి, వాటర్ యాడ్ చేయకుండా. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోండి. అంటే మరి ఎలాంటి కన్సిస్టెన్సీ కావాలో మీరే నిర్ధారించుకొని చేసుకోండి. అంటే నాకు ఈ పిండి కలుపుతుంటే ఒకటైతే గుర్తొస్తుంది. అప్పుడు ఒకసారి ఫస్ట్లో రైస్ వండేటప్పుడు తెలియక వాటర్ అయితే పోసేసాను అనమాట. ఆ తర్వాత అన్నం లక్ అయింది. సో దానికోసం నేను మళ్ళీ ఫ్యాన్ వేసి ఆరబెట్టాను. ఒకసారి లక్ అయిన తర్వాత ఎందుకు అరిద్దండి, అట్లా ఉంటాయి అన్నమాట. సో ఎగ్స్ అయితే కట్ చేశానండి. ఇంకా మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని బోండా అయితే వేసేసుకుందాం. అయితే ఇంక మసాలా ఎగ్ బోండా అయితే వేసేసుకుందామండి. అయితే నేను ఇక్కడ ఎటువంటి బియ్యపిండి యాడ్ చేయలేదు. మీరు కావాలి కొంచెం క్రిస్పీనెస్గా ఉండాలి అనుకుంటే కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేసుకోండి. వేసేటప్పుడు అయితే జాగ్రత్తగా వేసుకోవాలండి. అయితే మనం వేసిన తర్వాత కొంచెం లేయర్ పైన అప్లై చేసుకున్నా తప్పేం లేదు. ఎందుకంటే ఎగ్ అది జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి పైన పిండి అనేది ఎంత గట్టిగా వేసుకున్నా సరే నిలబడదు. సో మనకి ఎగ్ ఎల్లో అనేది బయటికి రాకుండా ఉండాలి అంటే అలానే చేయాలి. ఒక్కసారి అంటే వేగిన తర్వాత కాలిన తర్వాత మాత్రమే తిప్పుకోండి, లేకపోతే మసాలా ఎగ్ బోండా స్ట్రక్చర్ అయితే డిస్టర్బ్ అవుతుంది కదా. సో అందుకని అంతా వేగిని చూసారు కదా. సో కింద వేగింది అనుకున్న తర్వాత మాత్రమే నేను ఇంకో సైడ్కి తిప్పుతున్నాను. ఇందా చెప్పాను కదా, పిండి వేసుకున్న తర్వాత కూడా ఒకసారి కావాలంటే మనం ఎక్స్ట్రా కోటింగ్ చేత్తో వేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎగ్కి జారుడు స్వభావం ఉంటుంది కాబట్టి మనం ఎంత పిండి గట్టిగా కలిపినా సరే జారిపోదు కాబట్టి. ఇప్పుడు చూసారు కదా, 2 సైడ్స్ పిండి కోటింగ్ అయితే అప్లై అయింది. సో ఈ మసాలా ఎగ్ బోండా అయితే రెడీ అయిపోయాయండి. ఇంకా నేను తీస్తున్నాను.
చూడండి 2 సైడ్స్ కనుక చక్కగా కోట్ అయ్యాయి కదా. ఒకసారి మీకు కొంచెం కాలుతున్నాయి, ఆరిన తర్వాత మీకు లోపల ఎలా ఉడికింది అనేది కూడా ప్రజెంట్ చేస్తాను. సూపర్గా వచ్చింది. సింపుల్గా విత్ ఇన్ 20 మినిట్స్. అంటే ఎగ్స్ ఉడకబెట్టుకోవడం ఒకటే లేట్, మిగతాది మన మసాలా ప్రిపరేషన్ అనేది అన్నీ మన ఇంట్లో. కొత్తిమీర మన ఇంట్లో ఉంటుంది, పచ్చిమిరకాయలు మన ఇంట్లో ఉంటాయి, ఇంకా ఉప్పు కారం మసాలా అంటామా అవి కామన్గా ఉంటాయి కాబట్టి సింపుల్గా చేసేసుకోవచ్చు ఎగ్ మసాలా బొండ. ఓకే, గెట్ రెడీ టు ఈట్. అది మా పిల్లలు డాన్స్ క్లాస్ డ్యూటీ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ నైట్ డిన్నర్ అయితే హరీబరీ అయిపోయింది. ఇంక ఇవాళ మా నైట్ డిన్నర్లోకి అయితే మామూలుగా మనం చోలే అంటాం కదా, సో ఇవాళ మేము బట్టర్ చోలే చేసాం అనమాట. సూపర్గా వచ్చింది. సో నెక్స్ట్ బ్లాగ్లో అదైతే కవర్ చేస్తాను. ఇవాళ మార్నింగ్ చేసిన క్యారమెల్ టీ అనేది ఒక అద్భుతం అనేది చెప్పాలి. మా హస్బెండ్కి ఎందుకు అంటే ఆయన టీ షుగర్ అనేది అంతగా ఇష్టపడరు కదా, సో ఆయనకైతే నచ్చలేదండి. నాలాంటి టీ లవర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా డిఫరెంట్ టేస్ట్ అనేది ఉంటుంది, సో ఖచ్చితంగా ట్రై చేయాలి. అలాగే గోంగూర పచ్చడి అయితే మనకి ఫంక్షన్స్లో ఎలా అయితే చేస్తారో సో అలానే వచ్చిందండి. డెఫినెట్గా అది కూడా మంచిగా ట్రై చేయాల్సిన రెసిపీ. అది కాకుండా ఇప్పుడు మనకి వర్షాల సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, సో వేడిగా ఫాస్ట్గా సింపుల్గా చేసుకునే మసాలా ఎగ్ బోండా కూడా తప్పనిసరిగా ట్రై చేయాలండి. సో ఇవన్నీ ఈరోజు మా వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలి ధనుష్? సరే, మర్చిపోకుండా చేసేయండి. అంతవరకు వేరే వ్లాగ్తో కలుసుకుందాం. బాయ్ బాయ్.